బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె నిజాంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రముఖ నేపథ్య గాయనిగా పేరు సంపాదించుకున్నారు కల్పన. తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడారు. సంగీతంపై అమితమైన మక్కువతో 5 ఏళ్ల నుంచే పాటలు పాడడం ప్రారంభించారు. శాస్త్రీయ, జానపద, కర్ణాటక, హిందుస్థానీ, పాశ్చాత్య సంగీతం ఇలా ఏ జోనర్లోనైనా అవలీలగా పాటలు పాడారు. 25 ఏళ్లుగా పాటలు పాడుతున్నారు కల్పన. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె నిజాంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 2 రోజులుగా ఆమె తలుపులు తీయలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా తెలుస్తోంది. తలుపులు బద్దలు కొట్టి పోలీసులు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె నిజాంపేటలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 2 రోజులుగా ఆమె తలుపులు తీయలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి మరీ పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. రైట్, 2 రోజులుగా తలుపులు తీయకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి కల్పనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, ఇందుకు కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు, ఇలాంటి విషయాలన్నీ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, అసలు ఏం జరిగింది? ఏదైతే నిజాంపేటలో ఉంటున్న కల్పన కొద్దిసేపు క్రితమే అపార్ట్మెంట్ వాసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆ ఇంట్లోకి వెళ్లి చూసినప్పుడు దాదాపు అరగంట పాటు పోలీసు అధికారులు వచ్చి పూర్తిగా తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. తలుపులు తీయమని చెప్పినప్పటికీ ఆ లోపల నుంచి ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడంతో అటు పోలీసులు నేరుగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ మేరకు లోపలికి వెళ్ళి చూస్తే లోపల బెడ్రూమ్ లో కల్పన అపస్మారక స్థితిలో పడిపోయింది. అంతేకాకుండా ఆమె స్పృహ లేకుండా పడిపోయి ఉండడంతో వెంటనే పోలీసులు ఆమెని పక్కనే ఉన్న హోలిస్టిక్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినైతే బెడ్ పైన మొత్తం కొంత మెడిసిన్ ఉంది, కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి, అటు టీపాయ్ మీద కూడా కొన్ని మెడిసిన్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో గత 2 రోజుల నుంచి కూడా ఆ సింగర్ కల్పన ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంటి నుంచి ఎక్కడ ఎవరు కనబడలేదు. ఎవరు కూడా అంటే ఇంటి దరిదాపులో కూడా ఎవరు వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు ఎవరు కనిపించలేదు. కల్పన ఇంట్లో ఎవరెవరు ఉంటారన్న విషయం కూడా ఇప్పుడుగా పోలీసులు కావచ్చు, అటు పక్క బిల్డింగ్ వాడికి కూడా స్పష్టంగా చెప్పట్లేదు. పూర్తిగా మన లైవ్ లో విజువల్ లో చూస్తున్నట్లయితే ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నది. ఆమెని వెంటనే పోలీసు అధికారులు పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఆమె ఎందుకోసం అలా ఉంది, 2 రోజుల నుంచి ఇంటి నుంచి బయటికి ఎందుకు రాలేదు, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఇంట్లో వాళ్ళైనా రెస్పాండ్ కాకుండా ఎందుకున్నారు, ఆ ఇంట్లో ఒక్కతే ఎలా ఉంది, అంతేకాకుండా బెడ్రూమ్ లో ఆమె అపస్మారక స్థితిలో ఎందుకుంది, ఒకవేళ ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందా, ఒకవేళ సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆమెకు సంబంధించి అంటే కారణాలు ఏమై ఉంటది, ఒకవేళ నిజంగా ఫుడ్ లేకుండా 2 రోజుల పాటు అక్కడ పడిపోయి ఉందా, లేకుంటే ఇంట్లో వాళ్ళు ఆమెను వదిలేసి ఇక్కడ వెళ్ళిపోతే ఆ మేరకు ఆమె ఫుడ్ లేకుండా బెడ్రూమ్ లో పడిపోయి ఉందా అన్న కారణాలు అంటే మొత్తం అన్ని కారణాల మీద పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే అటు ఆసుపత్రిలో వెంటనే చికిత్స తీసుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమె సెల్ ఫోన్ అయితే అధికారులు తీసుకోవడం జరిగింది. ఆ సెల్ ఫోన్ ఆధారంగా అందులో ఉన్న కాంటాక్ట్స్ అంటే ఎవరైనా
దగ్గరి కాంటాక్ట్స్ అనుకునే వాళ్ళతోటి పోలీసు అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికైతే ఆ ఇంటికి ఎవరు 2 రోజులుగా ఎవరు రాకపోవడం, ఎవరు దరిదాపులకు వెళ్ళిపోవడం లేకపోవడం, కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేకపోవడం, ఈ మేరకు ఇంట్లో నుంచి కూడా ఎవరు కల్పన కూడా బయటికి రాకపోవడం తోటి చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చి ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు కుకరపల్లి పోలీసులకు రావడం జరిగింది. వచ్చి పూర్తి స్థాయిలో చెక్ చేసినప్పుడు దాదాపు అరగంట పాటు ఆ తలుపులు తెరవమని చెప్పినప్పటికీ తెరవకపోవడం తోటి పోలీసులు నేరుగా తలుపులు బతుకొని లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ లో ఆ మేరకు ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్ లో కల్పన మొత్తం అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. దీంతో వెంటనే పోలీసు అధికారులు పక్కనే ఉన్న హాస్పిటల్ చేర్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయిగా విచారణ చేస్తున్నాం, అసలు ఏం జరిగింది అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రమేష్, ఇప్పుడు కల్పన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వెంటిలేటర్ పై ఉన్నట్టుగా తెలుస్తోంది. డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు? అయితే ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. కాబట్టి ఆమెకి ఇప్పుడే మాట్లాడే స్టేజ్ ఇంకా రాలేదు. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే ఆమెకి పూర్తి స్థాయిలో దాదాపు ఆక్సిజన్ లెవెల్స్ కు పూర్తిగా పడిపోయింది. మరి కొద్దిసేపు అయితే ఆమెకి ఇంకా తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె పూర్తి స్థాయిలో స్పృహ లేకుండా పడిపోయింది. ఆమె పల్స్ రేట్ కూడా పూర్తి తగ్గిపోయింది, ఆక్సిజన్ లెవెల్ కూడా పూర్తిగా తగ్గిపోయినాయి. అంతేకాకుండా కనీసం నడవలేని స్థితిలో ఉండడంతో దాదాపు 2 రోజులుగా ఆమె ఫుడ్ తీసుకోలేదని చెప్పి కూడా అటు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా బయటికి రాలేదని చెప్పి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి 2 రోజుల నుంచి కూడా ఏం తీసుకోకపోవడం, తర్వాత చుట్టుపక్కల ఆమె బెడ్ మీద దాదాపు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఆమె పూర్తిగా ఆ మెడిసిన్స్ ఏమన్నా రియాక్షన్ అయ్యా, లేకుంటే ఆ మెడిసిన్ ఓవర్ డోస్ అయిందా, లేకుంటే ఆ మెడిసిన్స్ ఏమన్నా రియాక్షన్ వల్ల ఆమె అక్కడే పడిపోయి ఉందా, లేకుంటే ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా చూసినది 2 రోజులుగా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇంట్లో వాళ్ళు కనిపించకుండా పోయారు, ఇంట్లో వాళ్ళు అసలు ఎవరు సమాచారం లేదు, ఆమెని ఒక్కతే ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అసలు ఏం జరిగింది అన్న విషయం పూర్తి స్థాయి కూడా ఇప్పటికైతే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతంగా అయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చూసినట్లయితే ఆమె ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఫర్దర్ గా ఆమె చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరైనా అందుబాటులోకి వచ్చినట్లయితే ఆ మేరకు జరిగిన విషయాన్ని మొత్తం వెల్లడించే అవకాశం ఉంది. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు అయితే పోలీసులు వెళ్లి ఆ మేరకు ఇప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా ఆమె ఆసుపత్రి తరలించి చికిత్స అయితే చేయిస్తున్నారు. రమేష్, అంటే కల్పన ఎవరితో ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారంటే భర్తతో ఉంటున్నారని చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరే ఉంటారా, ఇంకెవరైనా వాళ్ళతో పాటు ఉంటున్నారా? స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు? సో దీనికి సంబంధించి ఇంకా మనకైతే ఖచ్చితమైన సమాచారం లేదు. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లారు, ఆ తర్వాత నుంచి కల్పన బయటికి రాలేదు. బయటికి రాకపోవడంతో మేము 2 రోజులుగా చూస్తున్నాం, కానీ కల్పన బయటికి రాకపోవడంతో మేము వెంటనే సమాచారం మీకు ఇచ్చామని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది. కాబట్టి భర్త ఉన్నారా, లేకుంటే మరెవరు ఉన్నారా, లేకుంటే భర్తతో పాటు మరెవరు ఉన్నారా అనే విషయం కూడా తెలియదు. కాబట్టి ఒకవేళ నిజంగా భర్త అయితే ఇంట్లో ఉన్నట్టయితే 2 రోజులుగా అతను ఎందుకు కాంటాక్ట్ చేయలేదు, ఒకవేళ అతను కాంటాక్ట్ చేసినా ఈమె రెస్పాండ్ కాకపోతే చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు, ఈమెని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడా, లేకుంటే ఈమెనే వాళ్ళందరూ పంపించేసి ఈమెనే ఒంటరిగా ఉండిపోయిందా, లేకుంటే ఏమైనా ప్రయత్నం ఆత్మహత్య లాంటి యత్నం ఏమైనా చేసిందా, లేకుంటే మెడిసిన్ అనేది ఓవర్డోస్ వల్ల ఏమైనా రియాక్షన్ అయిందా, లేకుంటే ఈమెను వదిలేసి వెళ్ళే వాళ్ళు ఏమైనా పట్టించుకోలేదా, ఇలాంటి పలు కారణాల మీద ప్రస్తుతానికైతే పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే ఆమెని ఆసుపత్రికి తరలించారు, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు అధికారులు మాత్రం ఏం చెప్పట్లేదు. అంటే రమేష్, ఇప్పుడు 2 రోజులుగా ఆమె ఇంటి డోర్లు ఓపెన్ చేయలేదు, బయటకు రాలేదు. నార్మల్గా ఆవిడకి కూడా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, అంటే బంధువులు కానీ ఎవరైనా కాల్ చేయడం కానీ ఈవిడ లిఫ్ట్ చేయకపోతే వచ్చి చూడడం కానీ అలాంటివేమీ జరగలేదంటారా? అది జరగకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు అటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎందుకంటే కల్పన ఈ సింగర్ కల్పన బయటకు వస్తూ రావడం కావచ్చు, లోపలికి వెళ్ళడం కావచ్చు, ఇప్పుడు బయట అందరితో కూడా కలుగొలుపుగా తిరుగుతుంటారు, అందరితో మాట్లాడుతుంటారు అని చెప్పి అటు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఆ మేరకు కల్పన బయటకు వచ్చినప్పుడు గత 2 రోజుల నుంచి కూడా బయటికి రాకపోవడం, తర్వాత ఈ అనుమానం రావడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వడంతో వెంటనే అటు పోలీసులు రావడం, పోలీసులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే తలుపు మొత్తం కూడా లోపలికి క్లోజ్ చేస్తుంటే దాదాపుగా చాలాసేపు అధికారులు లోపల నుంచి తలుపులు తీయమని చెప్పి అడిగినప్పటికీ ఎవరు తలుపులు తీయకపోవడంతో నేరుగా పోలీసులు తలుపులు బదులు కొట్టుకుని లోపలికి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్ లో ఆమె ఒంటరిగా పడిపోయి విగత జీవిగా పడిపోయింది, అపస్మారక స్థితిలో పడిపోయింది, కనీసం లేవలేని స్థితిలో ఉంది, నడవలేని స్థితిలో ఉంది, ఎవరు పలకరించినా మాట్లాడలేని స్థితిలో ఉంది. ఆ నేపథ్యంలో వెంటనే అధికారులు 100కి ఫోన్ చేసి 108 మొబైల్ అంబులెన్స్ తెప్పించి వెంటనే పక్కనే ఉన్న హాస్పిటల్కి తరలించారు. అయితే 2 రోజులుగా కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆమెను ఎవరికి ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోయారు, ఆమె సెల్ ఫోన్ ఎక్కడుంది, అంతేకాకుండా ఆమె సంబంధించి
సంబంధికులు ఎవరు ఈమెను ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోయారు? ఒకవేళ ఈమె అపస్మారక స్థితిలో కావచ్చు, లేకుంటే ఈమె ఇంట్లో పడుకొని ఉండిపోవడం, లేకుంటే పూర్తి స్థాయిలో మగత నిధులు ఉన్నప్పుడే ఉండిపోతే ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఈమె 2 రోజులుగా ఎవరెందుకు పట్టించుకోలేదు? అటు ఫ్రెండ్స్ కావచ్చు, అటు బంధుమిత్రులు కావచ్చు ఎందుకు పట్టించుకోలేదు? ఈమెకు సెల్ ఫోన్ చేసిన వాళ్ళు ఈమె సెల్ ఫోన్ రెస్పాండ్ కాకపోతే ఆ మేరకు వెంటనే బంధువులకు కావచ్చు వేరే వాళ్ళకి ఎందుకు కాల్ చేయలేదు? ఇలాంటి ప్రశ్నలన్నిటి కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకున్న ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికైతే ఆమెకు ఆసుపత్రి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇంకా పూర్తిగా అటు కుటుంబ సమితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా వస్తేనే పూర్తి విషయాలు కూడా బయటకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది.